అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త ఉద్యోగ స్వామ్యం ఉడిక్కిపడేలాగా చారిత్రాత్మక కోర్టు తీర్పండి. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి. వీడియోని తోటి ఉద్యోగ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి. ఇంకా ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ జీవో రద్దండి. ఇకపై ఉద్యోగాలన్నీ నోటిఫికేషన్లతోనే భర్తీ అన్నమాట. రాష్ట్రంలో కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తూ 2016లో జారీ చేసిన జీవో నెంబర్ 16ను హైకోర్టు రద్దు చేసిందండి. చూసుకోవచ్చు ఈ మేరకు ఇక్కడ 2016లో క్రమబద్ధీకరిస్తూ జారీ చేసిన జీవో నెంబర్ 16ను హైకోర్టు అయితే రద్దు చేసిందనమాట. డిగ్రీ, జూనియర్ పాలిటెక్నిక్ కాలేజీలలో కాంట్రాక్ట్ లెక్చరర్లను క్రమబద్ధీకరణ కోసం ఉద్యోగ నియామక చట్టాన్ని సవరించడం ద్వారా సెక్షన్ 10A ప్రకారంగా తీసుకొచ్చిన ఆ జీవోను కొట్టివేసింది హైకోర్టు. నిబంధనలకు విరుద్ధంగా ఈ క్రమబద్ధీకరణ ప్రక్రియ జరిగిందని పేర్కొంటూ పలువురు నిరుద్యోగులు దాఖలు చేసిన పిటిషన్లపై జస్టిస్ సుజయ్ పాల్, జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు ధర్మాసనం మంగళవారం 40 పేజీల తీర్పును వెలువరించింది. జీవో నెంబర్ 16 ప్రకారంగా ఇప్పటికే క్రమబద్ధీకరణ అయిన ఉద్యోగులను తొలగించవద్దని, వారిని రెగ్యులర్ ఉద్యోగులుగానే కొనసాగించాలని స్పష్టం చేసింది. ఇకపై అన్ని ఉద్యోగాలను చట్ట ప్రకారమే భర్తీ చేయాలని తెలిపింది. ఇక ఉద్యోగుల పిటిషన్లపై విచారణ ముగిసినట్టే ప్రకటించింది. హైకోర్టు తీర్పు చారిత్రాత్మకమండి. క్రమబద్ధీకరించబడిన కాంట్రాక్టు లెక్చరర్లకు అనుకూలంగా హైకోర్టు తీర్పునివ్వడాన్ని తెలంగాణ గెజిటెడ్ లెక్చరర్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కనకచంద్రం స్వాగతించారు. ఈ తీర్పు చారిత్రాత్మకని పేర్కొన్నారన్నమాట. నిరుద్యోగ సంఘాల పేరుతో కొందరు కోర్టును ఆశ్రయించారని, కానీ మొత్తంగా న్యాయ వ్యవస్థే గెలిచిందని అభిప్రాయపడ్డారు. తీర్పుతో 5,000కు పైగా ఉద్యోగులకు కొత్త జీవితాన్ని ప్రసాదించినట్టయిందని పేర్కొన్నారు. అధికారులు ప్రభుత్వానికి ధన్యవాదాలు కూడా తెలిపారు. మీరు